ప్రముఖ సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, బీవీకే కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లా రామారావు 101వ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. మహారాణిపేటలో ఉన్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ వారి సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ రిట్రీట్ సెంటర్లో ఆయన పేరు మీద పేదలకు ఆహార పదార్థాలను అందజేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం దేశ సేవకు అంకితమైన పిల్లా రామారావు నేటి తరానికి ఆదర్శప్రాయులని సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ నిర్వాహకులు కంభంపాటి చంద్రశేఖర్ గురుప్రసాద్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వారి వారసులు పిల్లా రామారావు, అతని కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ చేస్తున్నటువంటి అన్నదానం కార్యక్రమం నిరంతరం ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాదాపుగా కొన్ని ఏళ్ల తరపడు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంతో అవసరమైనటువంటి వారికి భోజనాన్ని అందించడం అనేది చాలా మంచి విషయం. దానాల్లో కన్నిటికన్నా కూడాను చాలా ఉత్తమమైనటువంటి దానంగా దీన్ని మాస్టర్ పార్వతీ కుమార్ గారు పేర్కొంటారు. ఎందుకంటే ఎవరికైనా మనం వస్త్రాలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇచ్చినా సరే కూడాను చాలు అని వారికి అనిపించదు, తృప్తి కలగదు. కానీ భోజనం అన్నటువంటిది మనం పెడితే గనక ఎప్పుడైనా సరే కడుపు నిండిన తర్వాత ఇంకా అన్నం పెడుతూ ఉంటే ఇంకా చాలు అని అనిపిస్తుంది, తృప్తి కలుగుతుంది. సో ఒక తృప్తిని కలిగించగలిగినటువంటి ఒక దానం ఈ అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు పిల్లా రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా వారి పేరున ఇవాళ జరుగుతున్నటువంటి అన్నదానం చాలా విశిష్టమైనది. ఇలాగే సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లో మన రామాద్రి కార్యక్రమం ఒకటి జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి మందిరాలు, వాటి మెయింటెనెన్సు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గార్డెను, దాని మెయింటెనెన్సు అవన్నీ కూడాను సర్కిల్ ఆఫ్ గుడ్ విల్లే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా అక్కడ ఒక మంచి గోశాల, ఎందుకంటే గోవులు మనకు ఉన్నటువంటి హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనటువంటి ఎనర్జీ కలిగినటువంటి జీవులవి. సో వాటిని సంరక్షించడం కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ తీసుకుంది. సో ఆ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ కార్యక్రమాల్లో గో సంరక్షణ కార్యక్రమం కూడా చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. సో ఇవాళ 101వ జన్మదిన సందర్భంగా ఈ 2 ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వర్తించటం ఎంతో మంచి విషయం. వారి తండ్రి గారైనటువంటి పిల్లా రామారావు గారి ఆశీర్వచనాలు, అట్లాగే మాస్టర్ పార్వతీ కుమార్ గారు, ఎంతోమంది గురువులు వెనకుండి నడిపిస్తున్నటువంటి ఈ సంస్థల యొక్క ఆశీర్వచనం వారి కుటుంబ సభ్యులకి సదా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. పిల్లా రామారావు తనయుడు పిల్లా వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్తగాను, డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులకు సన్నిహితులుగాను పిల్లా రామారావు తమదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన బాటలోనే తాము పయనిస్తున్నామని పిల్లా వెంకటరమణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం, నా పేరు పిల్లా వెంకటరమణమూర్తి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సేవకులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జ్యేష్ఠ కార్యకర్త, భారతీయ విద్యా కేంద్ర సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు, మా తండ్రి గారు మాననీయ శ్రీమాన్ పిల్లా రామారావు గారి 101వ జయంతి ఈరోజు మే 8, 2025 జరుపుకుంటున్నాం. వారు 1924 మే 8ని జన్మించారు. పుట్టిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారు 5 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి గారికి. అప్పటి నుంచి కూడా చాలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ బీఎస్సీ ఏవిఎన్ కళాశాలలో పూర్తి చేసి తర్వాత ఎంఎస్సీ చేసి ఏవిఎన్ కళాశాలలోనే 1940 నుండి 72 వరకు భౌతిక శాస్త్ర విభాగ అధ్యక్షులుగా పనిచేసి 72లో భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల, 80లో డిగ్రీ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. నిరంతరము సంఘహితము, సమాజహితము అని కోరుకునేటువంటి మానవతావాది. అలాగే వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి అంతేవాసి, వారికి గొప్ప మిత్రులు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహనీయులు ఈ సంవత్సరం, ఆయన జన్మించి ఈ సంవత్సరానికి ఈ రోజుకి 101 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి యొక్క సంస్మరణార్థం వారికి నివాళులు అర్పిస్తూ మా పిల్ల కుటుంబ సభ్యులందరం కూడా ఇప్పుడు ప్రస్తుత వరల్డ్ టీచర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ గురుప్రసాద్ గారి యొక్క సమక్షంలో, డైరెక్టర్ అయినటువంటి మరియు మా నాన్నగారి పెద్ద చెల్లెలు కుమారుడు, నాకు బావ అయినటువంటి పప్పు రవిశంకర్ గారి సమక్షంలో ఈరోజు ఉదయం రామాద్రిలో
అక్కడ గోసేవ అది చేసి అక్కడ ఉండేటువంటి సేవకులందరికీ కూడా వస్త్రదానం చేసి ఇప్పుడు ఈరోజు ఈ రిట్రీట్ భవనంలో ఇక్కడి నుంచి ఈరోజు పేదవాళ్ళకి అన్నదానం చేసే సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఈ అన్నదానం చేయడానికి అవకాశం కల్పించిన సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటిది మాస్టర్ ఈకే గారు స్థాపించింది. అలాగే తర్వాత మాస్టర్ కేపీకే కంబంపాటి పార్వతీ కుమార్ గారు వారు జగద్గురువుగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ అధ్యక్షులుగా ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు ప్రస్తుతం వారి అబ్బాయి శ్రీ గురుప్రసాద్ గారు సర్కిల్ ఆఫ్ గుడ్ విల్ గురించి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఈ అన్నపూర్ణ అన్నదాన పథకం గురించి మనకి తెలియజేస్తారు. ధన్యవాదాలు.